అస్మద్గురుభ్యో నమః. తిరువాయమొഴി ప్రబంధానికి 7 వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానంలో 4వ పదిలో 3వ తిరువాయమొഴి కోవై వాయాడ్. ఇది సర్వేశ్వరుడి యొక్క పాలనాయ్ అని చెప్పబడేటువంటి తిరువాయమొഴి. కిందటి తిరువాయమొഴിలో పాలనాయిలో సర్వేశ్వరుడి యొక్క ఆ చేష్టితాలన్నింటినీ, అపదానాలన్నింటినీ, ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినవన్నీ అనుభవించాలి అని ఆళ్వార్లు కోరుకున్నట్లుగానే ఆళ్వార్ల యొక్క కోరిక తీరేలాగా దర్శనమిచ్చినటువంటి పెరుమాళ్ళు ఆళ్వార్ల యొక్క అపదానాలని తాము అనుభవించాలని కోరుకుంటున్నారు అని, అంచేత ఇది సర్వేశ్వరుడి యొక్క పాలనాయి అని చెప్తూ ఈ తిరువాయమొഴിలో ఏం చెప్తున్నా, నిన్న మొదటి పాసురం మనం పూర్తి చేసుకున్నాము. ఆనాడు నువ్వు నప్పిన్న పిరాట్టి కోసమని 7 ఎద్దులని సంహరించే సమయంలో పక్కన ఉండి సలహా చెప్పలేకపోయాను, అవి అసురావేశం కలిగినటువంటి ఎద్దులు అని చెప్పలేకపోయాను. అలానే సీతా పిరాట్టిని రక్షించడం కోసమని రావణ సంహారం చేశాడు రామచంద్రుడు. అలాంటి సమయంలో విభీషణుడి వలె పక్క నుండి సలహాలు ఇవ్వలేకపోయాను. అదే రీతిగా కువలయాపీడాన్ని సంహరించినప్పుడు ఆ మధురానగర స్త్రీల వలె నసమం యుద్ధం ఆహుహు అని, అది సమమైనటువంటి యుద్ధము కాదు అని బాధపడలేకపోయాను. అది అసురావేశం కలిగినటువంటి ఆ ఏనుగు అని చెప్పలేకపోయాను నీకు అని ముందు ఇలాంటివేమీ చేయలేకపోయానయ్యా. కానీ ఆనాడు నువ్వు నీ యొక్క తిరుమేనికి చాలా శ్రమ కలిగి ఉంటుంది కదా, ఆ సమయంలో నీ యొక్క అవిసె పువ్వు లాంటి సుకుమారమైన తిరుమేనికి పువ్వై వీయా మేనికు అంటే పుష్ప సుకుమారమైనటువంటి నీ యొక్క తిరుమేనికి కలిగినటువంటి శ్రమ తీరేలాగా కైంకర్యం చేస్తానయ్యా. ఆ కైంకర్యం ఎలాంటిది అంటే, అదిగో ఆనాడు ఆయన చేశాడు కదా గూని చేసినటువంటి కైంకర్యం. ఆవయోహో గాత్ర సదృశం అని చెప్పినట్టుగా ఆ గూని సమర్పించినటువంటి ఆ చందనాన్ని ఎంత ఇష్టంగా స్వీకరించావో అలా నీకు కలిగినటువంటి శ్రమ తీరేలాగా పూసుం చాందు ఎన్నెంజమే నీ యొక్క పుష్పహాస సుకుమారమైనటువంటి తిరుమేనికి అలసట తీరేలాగా నా మనస్సు అనే చందనాన్ని స్వీకరించవయ్యా అని ప్రార్థించారు ఆళ్వార్లు మొదటి పాసురంలో. ఈ 2వ పాసురంలో ఏమేమి సమర్పిస్తున్నారు ఆళ్వార్లు అనేది ఈ 2వ పాసురంలో. 2ాం పాటు ఎన్నుడయ కరణ కార్యమాన స్మృత్యాదిகளே பரிபூர்ணனான அவனுக்கு భోగోపకరణங்கள் எல்லாம் ஆயிற்று என்கிறார். ఎన్నుడయ కరణ కార్యమాన స్మృత్యాదిகளే, నా యొక్క కరణాల చేత చేసేటువంటి పనులు ఏమిటి? మనస వాచ కర్మణ. మనస్సుతోటి, మనస్సుని ఏం చెప్పారు ఆళ్వారు? చందనంగా స్వీకరించమన్నారు. వాక్కుకు ఏం చెప్తూ ఉన్నారట? పూసుం శాందు ఎన్నెంజమే పునయ్యం కన్ని ఎనదుడయ వాచకం చేయమాలయ్యే. అదో నీకు సమర్పించేటువంటి పుష్పమాలిక నా పాసురాలే నీకు పుష్పమాల, అదే వాన్ పట్టాళయ్యం అవుదే. అదిగో అందమైనటువంటి వస్త్రం కూడా ఆ పాసురాల మాలే, ఆ పాసురాలే అని. ఎలా ఏమండి, ఒకే పాసురాలు అటు మాలగాను, వాచకం చేయమాలే పునయ్యం కన్ని ఆ పుష్పమాలగాను, ఇటు వస్త్రంగాను ఎలాగా ఉపయోగపడుతుందండి? 2 వేరువేరుగా ఉండద్దా అంటే, ఇప్పుడు మన ఇంట్లో చూస్తాం చూడండి, ఏదైనా ఈవేళ తడిగ చేసే అవకాశం తక్కువగా ఉన్నది. అప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక కరియముదు, ఒక పచ్చడి, లేదో ఒక పచ్చడో, లేదా ఏమీ లేకపోతే ఇంత చాట్యముడు అలా పెట్టినప్పుడు పిల్లలు ఏదైనా అడిగితే ఏదా ఇది లేదా అది లేదా అని అడిగారు అనుకోండి, ఈవేళ పచ్చడైనా అదే, కూరైనా అదే, పులుసైనా అదే అని చెప్పినట్లుగా ఆడవాళ్ళ యొక్క ఆ వాచిక మాలే ఆయన పాసురాలే, ఆ పాసురాలే ఆడవాళ్ళకి పూలమాల వలె, అంతేకాదు ఆయనకి వస్త్రము వలె అని దేశమాన ఇంకా అందమైనటువంటి ఆభరణాలు
ఏమిటో తెలుసా పెరుమాళ్ళకి? కై కూపు చేసేటువంటి దాసోహం, 2 చేతులెత్తి చేసేటువంటి దాసోహమే, ఆడవాళ్ళ యొక్క దాసోహమే ఆభరణాలు పెరుమాళ్ళకి అంటున్నారు ఈ పాసురంలో. అలా ఎన్నుடைய కరణకార్యమాన స్మృత్యాదిகளே అంటే మనస్సునేమో చందనంగా భావించమన్నారు. ఎన్నుடைய పూసుం శాందు ఎన్నెంజం అన్నారు. అలానే ఆడవాళ్ళ యొక్క అంటే మనసు వాక్కు కదా, వాక్కునేమో మాలగాను మళ్ళీ వస్త్రంగాను స్వీకరించమన్నారు. కైకూపు చేతులు జోడించడం అనేటువంటిది కాయిక కార్యం కదా. ఇది తేజమాన మంచి తేజస్సుతో కూడినటువంటి అణికలను, ఆ ఆభరణాలు ఏంటో తెలుసు, అందమైనటువంటి ఆభరణాలు. ఎన్కై కూపు చేయగయ్యే, ఎన్కై కూపు నా యొక్క 2 చేతులు జోడించేటువంటి నమస్కారము అని ఈశన్ జ్ఞానముండు అనే స్మృత్యాదిగా పరిపూర్ణనాన అవనకు పరిపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మకి భోగ ఉపకరణంగల్ ఎల్లాం ఆయిత్తు ఎంగిరా, భోగ ఉపకరణాలు అవుతాయి. అన్ని భోగ ఉపకరణాలు ఇవే ఆడవాళ్ళ యొక్క మనస్సు, వాక్కు, కర్మ, ఈ 3 ఆయనకు అన్ని భోగోపకరణాలు అంటున్నారు ఈ పాసురంలో. ఇలా ఏం చెప్తున్నారు ఈ పాసురాల్లో ఆడవాళ్ళు? తమ యొక్క మనస్సునే నువ్వు చందనంగా భావించు అంటున్నారు. అలానే తమ యొక్క వాక్కులు, ఆ పాసురాలనే నువ్వు మాలగా స్వీకరించవయ్యా అంటున్నారు. అదే నీకు వస్త్రము అంటున్నారు. కైకూపు చేతులు జోడించడమే నీకు ఆభరణాలు అంటున్నారు కదా. దీన్ని ఏమంటారట? దృష్టి విధి అంటారట. దృష్టి విధి అంటే ఏమిటి? ఇప్పుడు సూర్యుడికి సంధ్యావందనం చేస్తూ ఉన్నారు. సంధ్యావందనం చేసేటప్పుడు ప్రకాశించేటువంటి సూర్యుడిని చూస్తూ పరబ్రహ్మతత్వాన్ని భావించుకుంటారనమాట. అంటే ఆ సూర్యుడే పరబ్రహ్మ అంటే కాదు, పరబ్రహ్మ కూడా ఇలా తేజస్వరూపుడుగా ఉంటాడు అని భావించుకోవటం. అలా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ? నా యొక్క మనస్సే నీకు చందనము అన్నారు. నా యొక్క వాక్కులే నీకు మాలలు అన్నారు. అంటే వాక్కులు, మనస్సు, ఈ 2 నీకు చందనము, మళ్ళీ పూలమాలలు అన్నారు కదా. మరైతే అంటే ఒకదానిని భావించి ఇంకొక దాన్ని సమర్పించడం అనమాట. అది ఎలాగా? ఇప్పుడు సూర్యుడైతే మనకి కంటికి కనపడుతూ ఉంటాడు. కనపడేటువంటి సూర్యుడిని చూస్తూ కనపడనటువంటి బ్రహ్మతత్వాన్ని భావించుకోవటం. అలా ఇప్పుడు ఆడవాళ్ళకి ఈ మనస్సు కనబడుతోంది, ఆ పరమాత్మ కనబడుతున్నాడు, ఆ చందనము కనబడుతోంది. పరమాత్మకి తన యొక్క మనస్సే చందనము అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ చందనము కనబడుతోంది, ఆ పరమాత్మ సమర్పించడం కనబడుతోంది. మరి ఇక్కడ ప్రకృతిలో అయితే సూర్యుడిని చూస్తూ సూర్యుడు వలె ఉంటాడు అని ఆయనని కనపడనటువంటి ఆ తత్వాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఆళ్వాళ్ళ దగ్గర. ఏం చెప్పారు? నా యొక్క మనస్సే నీకు చందనము అన్నారు కదా. ఆ మనస్సు, తమకి ఈ మనస్సు తెలుసు, ఆ పరమాత్మ యొక్క స్వరూపము కనపడినప్పటికీ మరి ఎందుకండి ఆళ్వాళ్ళు ఇదే నా మనస్సు నీకు చందనంగా భావించు అని చెప్పవలసిన అవసరం ఏముంది? లోకంలో అయితే సూర్యుడిని దర్శించినట్లుగా పరబ్రహ్మతత్వాన్ని దర్శించలేరు కనుక ఆ తత్వాన్ని అందులో ఎలా ఉంటుందని భావించుకున్నావు. ఇక్కడ ఈ మనస్సు తెలుసు, చందనము తెలుసు, సర్వేశ్వర దర్శనం అవుతూ ఉన్నది. మరి అలాంటప్పుడు ఆళ్వాళ్ళు ఎందుకు చెప్పారు? పరమాత్మ వాస్తవానికి నీకు నేను సమస్త విధ కైంకర్యాలు చెయ్యాలి, కానీ నేను ఏ కైంకర్యాలని సమర్పించలేకపోతున్నాను కనుక అవేవి సమర్పించలేకపోతున్నాననేటువంటి కొరత లేకుండా నాకు ఇదిగో నా మనస్సునే నీకు చందనంగా స్వీకరించు, నా యొక్క శ్రీ సూక్తులనే నీకు పరివట్టంగా భావించు, నా యొక్క శ్రీ సూక్తులనే నీ మెడలో అలంకరించు, నీ కిరీటానికి అలంకరించుకునేటువంటి మాలగా భావించు అని నేను 2 చేతులు జోడించి చేసేటువంటి ఆ నమస్కారాన్ని నీకు పరికరాలుగా భావించవయ్యా అని. అంటే ఇది దృష్టి విధి అని చెప్పినట్లుగా, అంటే ఒకదాన్ని చూపిస్తూ ఇంకొకటిగా భావించు అంటే నీకు చెయ్యవలసిన రీతిగా పరిపూర్ణంగా నేను ఆడవాళ్ళకి ఇది అది 2 దర్శనమే అయినప్పటికీ కూడా
ఆడవాళ్ళ యొక్క భావన ఏమిటి? నీకు అలా సమర్పించాలి, వాస్తవానికి నేను సమర్పించలేకపోతున్నాను కనుక ఇదిగో నా మనసునే స్వీకరించవయ్యా నీ చందనలాగా అని అది భావన. అది ఈ పాసురాల్లో చెప్పబడుతోంది. అదిగో పూసుం శాందు ఎన్నెంజమే ఉనయ్యుం కన్ని ఎనదుడయ వాచకం செய்மாலையே எனதுடைய வாசகம் செய்மாலையே வான் பட்டாடையும் அகுதே தேசமான அணிகலனும் என் கை கூப்புச் செய்கையே ஈசன் ஞாலம் உண்டு உமிழ்ந்த எந்தை ఏకమూర్తికే పూసుం శాందు. ఈశన్ అంటే ఈశన్ అంటే నియామకుడును, జ్ఞాలముండు ఉమిజెంద ఎందై ఈ లోకాలన్నింటినీ ప్రళయ కాలంలో మింగి మరలా బయలుపరిచి రక్షించినటువంటి వాడును, ఎందై ఇట్లు నన్ను వశపరుచుకున్నటువంటి నా స్వామియును, ఏకమూర్తికు అద్వితీయమైన విగ్రహము కలవాడును అయిన భగవంతునికి పూసుం సమర్పించదగినటువంటి శాందు చందనము ఎన్నెంజం నా మనస్సు అవుతూ ఉన్నది. పునయ్యం కన్ని పునయం కన్ని అంటే ధరించుకొనతగినటువంటి మాల ఎనదుడయ వాచకం నా యొక్క మాల నా యొక్క శబ్దముల చేత చేయబడినటువంటి మాలగా ఉన్నది. అంటే నేను సమర్పించేటువంటి ఈ పాసురాలే అని మాల ఇవాన్ శ్లాఘ్యమైనటువంటి మాలై అంటే పాసురాలే చేయబడిన మాలవలే ఉన్నది. వాన్ పట్టాడయ్యం అగుదే, వాన్ అంటే శ్లాఘ్యమైనటువంటి, పట్టాడయ్యం వస్త్రములను, అగుదే ఆ శబ్ద సందర్భమే, దేశమాన అంటే తేజస్కరమగునట్లుగా ఎన్ కైకూప్పు చేయగయ్యే అనికలనం ఎన్ కైకూప్పు ధరించబడేటువంటి ఆభరణాలు కూడా నా యొక్క అంజలి చేయుటయే. అంటే నా మనసే నీకు చందనము, నా యొక్క వాక్కులే నీకు మాల వస్త్రాలు, నా యొక్క కైకూప్పే నీకు ఆభరణాలయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం: ప్రళయకాలంలో లోకాలన్నింటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని సృష్టి కాలంలో బయటపరిచి ఇలా సకల జగత్తులకి రక్షకుడైనటువంటి శ్రీయప్పతి తన యొక్క దివ్య చేష్టితాలన్నింటినీ నాకు చూపించి నన్ను దాసుడిగా చేసుకున్నాడు. ఇలాంటి ఉపకారకుడికి నా కరణ వ్యాపారమైనటువంటి స్మరణము చందనంగాను, నా వార్తలు దివ్య పుష్పమాలలుగాను, వస్త్రముగాను, నా అంజలి దివ్య ఆభరణాలుగాను అయ్యాయి. ఇలా వాని యొక్క ప్రేమ కార్యాన్ని నేను ఏమని చెప్తానండి అంటున్నారు ఆళ్వార్లు. ఇదిగో నా కరణ వ్యాపారమైనటువంటి స్మరణ. నా స్మరణ అంటే ఎక్కడి నుంచి చేస్తాం? మనస్సుతోటి. నా మనస్సే నీకు చందనమయ్యా, నేను పాడేటువంటి నా నోటి నుండి వచ్చేటువంటి ఈ శబ్ద రాసే నీకు దివ్య పుష్పాలు వస్త్రాలు, నా రెండు చేతులు జోడించి చేసేటువంటి ఆ అంజలే దివ్య ఆభరణాలు అయ్యాయి పరమాత్మకి. ఇలా వాని యొక్క ప్రేమ కార్యాలని నేను ఏమని చెప్తాను అంటున్నారు ఆళ్వారు ఈ పాసనంలో. ఆరాయిరప్పడి పూసుం చాందు నిఖిల భువన నిగిరణ ఉద్గిరణ అవగత సర్వేశ్వర స్వభావనాయ్ సదైక రూపనాయి கொண்டு ஸ்ரீவைகுண்ட நிலையனாய் இருந்த எம்பெருமானுக்கு ஸ்வவிஷயமாக மத்குதமான ஸ்முதி கீர்த்தன அஞ்சலி பிரபுத்தி ஏகைக వృత్తియే దివ్య గంధానులేపన దివ్య మాల్యాంబర నిరతిశయ దీప్తియుక్త దివ్య భూషణాది సర్వభోగ ఉపకరణங்களும் ஆயினா ஒருவனுடைய వ్యామోహం ఇరుక్కుంబడియే ఎన్గురారు. నిఖిల భువన నిగిరణ ఉద్గిరణ అన్ని సమస్త లోకాలు తనలోకి తీసుకోవటం, మరలా వాటిని బయటికి వెలువరించడం. సృష్టి సమయంలో ప్రళయకాలంలో తన బొజ్జలో ఉంచుకున్నాడు. ఆ తర్వాత
సృష్టి చేసే సమయంలో వాటన్నింటినీ బయటికి తీసుకొచ్చాడు కదా. అలాంటి సర్వేశ్వర స్వభావనాయ్, అలాంటి సర్వ ఈశ్వర స్వభావం, అన్నింటినీ కూడా అన్నింటికీ నియమించేటువంటి వాడు, రక్షించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడై సదా ఏకరూపుడుగా ఉండేటువంటి వాడు, శ్రీవైకుంఠాన్ని వాసస్థానముగా కలిగినటువంటి ఎంబెరుమానికి నా విషయంగా మత్తుతమాన స్మృతి కీర్తన అంజలి, స్వవిషయమాన అంటే మత్తుతమాన స్మృతి కీర్తన అంజలి అంటే నా సంబంధమైనటువంటి స్మృతి, నా మనస్సుతో చేసేటువంటి భావనలు, అంతేకాదు కీర్తనలు అంజలి అంటే స్మృతి కీర్తన అంజలి ప్రవృత్తి ఏకైక వృత్తియే. అంటే నా సంబంధమైనటువంటి ఆయన్ని స్మరించుకోవటం అనేటువంటిది, ఆయన్ని కీర్తన చేయడం అనేటువంటిది, ఆయనకి అంజల చేయడం అనేటువంటి మొదలైన ఏకైక వృత్తియే. అలా ఒక్కొక్క వృత్తే అంటే ఒక్కొక్కటే, అంటే స్మృతి అనేటువంటిది ఒకటి, కీర్తన అనేటువంటిది ఒకటి, అంజలి మూడు వేరు వేరు అనమాట. అలా దివ్య గంధానులేపన, అదిగో స్మృతి అనేటువంటిది దివ్య గంధానులేపనం అయిపోయింది సర్వేశ్వరుడికి. అదిగో కీర్తన అనేటువంటిది దివ్య మాల అంబర నిరతిశయ దీప్తియుక్త, అదిగో దివ్య మాలలైపోయాయి. అంబరము అంటే వస్త్రము, అలాంటి వస్త్రము అయిపోయింది ఆయన యొక్క కీర్తన అనేటువంటిది. అంజలి అంటే ఏమైపోయింది, నిరతిశయ దీప్తియుక్త దివ్య భూషణాది సర్వభోగ ఉపకరణంగళం ఆయన. నిరతిశయ దీప్తియుక్త సాటిలేని తేజస్సుతో కూడుకున్నటువంటి దివ్యమైన భూషణాలు మొదలైనటువంటి అనేక భోగ ఉపకరణాలాగా అయ్యాయి అని స్మృతి కీర్తన అంజలి. అవే దివ్యానుగంధన లేపనము, దివ్యమాల అంబరము, నిరతిశయ దీప్తియుక్త దివ్య భూషణాది సర్వ భోగోపకరణాలు అయ్యాయి అని ఒరువనుడయ వ్యామోహం ఇరుక్కుంబడియే ఎంగిరారు. ఒక వ్యక్తి యొక్క వ్యామోహం ఈ రీతిగా ఉన్నది కదా. ఎవరు? ఒకని యొక్క వ్యామోహం, ఒక వ్యక్తి కాదు, ఒకని యొక్క. ఎవరు? ఆ సర్వేశ్వరు యొక్క వ్యామోహం నా విషయంలో ఇలా ఉన్నది అంటున్నారు. పన్నీరాయపడి అనంతరం సర్వనియంతావాయ్ సర్వరక్షకనాన స్వామికు ఎన్ కరణత్రయముం భోగ్యమాగా నిన్నదు ఎంగిరారు. సర్వనియంతావాయ్ అందరినీ నియమించేటువంటి వాడు, సర్వరక్షకుడు అయినటువంటి స్వామి. ఈ పదాలు ఎలా చెప్పారండి ఇక్కడ పన్నీరాయరప్పడిలో అంటే పాసురంలో ఉన్నాయి చూడండి. ఈశన్ అని చెప్పడం వల్ల సర్వనియంత అంటే అందరినీ నియమించేటువంటి వాడు అని, జ్ఞానం ఉండు ఉమిజిందా అని చెప్పడం వల్ల సర్వరక్షకుడు అని, ఎందై అని చెప్పడం వల్ల నాకు స్వామి అని, అలా అందరినీ నియమించేటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి వాడైనటువంటి స్వామికి నా కరణత్రయం మనస్సు వాక్కు కాయం ఈ మూడు కూడా భోగ్యమాగా నిన్నదు ఎంగిరా, చాలా భోగ్యంగా ఉన్నాయండి పరమాత్మకి ఇవి మూడు కూడా అంటున్నారు. ఈశన్ నిరుపాధికని ఎంతావాయ్. ఈశన్ ఏ ఉపాధిని పట్టి నియమించేటువంటి వాడు కాదు పరమాత్మ, నిరుపాధిక నియంత. అంతేకాదు జ్ఞానం ఉండువు మిజింద ఎందై ప్రళయాపత్తిలే ఉన్బదుం విజువదాఘయ్యాలే సమస్త పదార్థత్తుక్కుం సర్వప్రకార రక్షకనాయ్. ప్రళయం అనేటువంటి గొప్ప ఆపదలో వీటిని ఆరగించడము, ఆ తర్వాత సృష్టి చేసే సమయంలో వాటిని బయలుపరచటము, ఇలా సమస్త పదార్థత్తుక్కుం సర్వప్రకార రక్షకనాయ్ అన్ని పదార్థాలకి కూడా అన్ని రీతులుగా రక్షకుడుగా ఉండేటువంటి వాడు. ఇవ్వపదానత్తాలే ఎన్నై అడిమైకొండ అస్మస్వామియాయ్. అదిగో ఎందై అన్నారు కదా, ఇలాంటి అపదానాలతోటి నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించినటువంటి అస్మస్వామి నాకు స్వామి అయినటువంటి వాడు. ఏకం మూర్తికు నిరతిశయ భోగ్యమాగయ్యాలే అద్వితీయమాన విగ్రహత్తయ్యుడయ్య నాన అవనుకు. నిరతిశయ భోగ్యుడు కావటం చేత అద్వితీయుడండి, ఇలాంటి వాడు ఇంకొకటి లేడు అనేటట్లుగా అద్వితీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి ఆయనకి గూనిట్ట ఏమవుతుంది, పూసుం శాందు. గూనిట్ట శాందు పోలే తగు ధ్యాన
శాత్తుప్పడి ఆ గూని ఇచ్చినటువంటి చందనముల వలె తగుదియాన నీ యొక్క తిరుమేనికి తగినటువంటిది ఆ చందనం శాత్తుప్పడి, అదే చందనము. అదిగో అదేమిటి? ఆ గూని ఇచ్చిన నీ శరీరానికి తగినటువంటి చందనం అన్నారే, ఆ చందనం ఏమిటో తెలుసా పెరుమాళే? ఎన్నెంజాగా నిన్నదు నా మనస్సు అవుతూ ఉన్నదయ్యా. శ్రీ మాలాకారర్ మాలై పోలే ఉగందు శాత్తుం తిరుమాలై ఎన్నో ఎన్నుడయ వాగృత్యాన శబ్దత్తాలే. మాలాకారుడు మాలలు సమర్పించాడు కదా. ఎవరి మాలాకారుడు అంటే కృష్ణావతారంలో మనకి కనపడతాడు ఒక మాలాకారుడు. ఎప్పుడు కృష్ణ పరమాత్మను బలరాముడు ఇద్దరు ఆ మధురా నగరానికి వెళ్ళినప్పుడు ముగ్గురు విషయంలో కటాక్షాన్ని చూపించాట కృష్ణయ్య. ఎవరు? ఒక వ్యక్తి ఇదిగో గూని, ఒక వ్యక్తి ఈ మాలాకారుడు ఇద్దరు, మూడు ఆయన రజకుడు. కానీ రజకుడు విషయంలో కోపం వచ్చింది కనుక కన్నయ్యకి ఆ రజకుడు ప్రస్తావన తీసుకురావట్లేదట. మొదటగా రజకుడిని అడిగాడు, ఎందుకు? మేనమావ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇంతకాలం తర్వాత ఈ ఊరు వచ్చాం కాబట్టి కొంచెం అందంగా వెళ్ళాలి అంటే ముందు బట్టలు ఉండాలి కదా అని రజకుడిని అడిగాడు. మహారాజుకి బట్టలు ఇచ్చేటువంటి రజకుడిని అడిగితే ఏం చెప్పాడు? ఇవి మహారాజుకే అన్నాడు, నీకు ఇవ్వనన్నాడు. అందుకని కోపం వచ్చింది, ఒకటి మోదాడు, పడిపోయాడు వాడు. ఆ తర్వాత ఇదిగో ఈ గూని దగ్గరకు వచ్చాడు, నాకు తగినటువంటి చందనాన్ని ఇది నా శరీరానికి తగినటువంటిది ఆవయోహో గాత్ర సదృశ్యం అని చెప్పినట్లుగా అలాంటి చందనాన్ని ఇవ్వమన్నాడు. చందనాన్ని తీసుకున్నాడు. మూడో ఆయన ఎవరయ్యా అంటే మాలాకారుడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళి ఈ కృష్ణ పరమాత్మ వీధులు అన్ని తిరిగి తిరిగి ఎక్కడో మారుమూల సన్నటి ఆ వీధిలో ఒక చిన్న గుడిసెలో ఉన్నట్ట ఆ మాలాకారుడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయగా ఎదురుగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని చూసిన ఆ మాలాకారుడు ప్రసాద పరమోనాథౌ మమ గేహముపాగతో దివ్య ధన్యోహం అర్చయిష్యామి ఇది ఆహ మాల్యోపజీవన అని ఆనంద పరవశుడైపోయాట ఆ మాలాకారుడు. తన దగ్గర ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న పుష్పాలని ఆ సమయానికి ఉన్నటువంటి ఆ పుష్పాలను సమర్పించాట. ఎలాంటి వాడినా ప్రసాద పరమౌనాథు. ఆ పరమౌనాథు ఇద్దరు కదా, బలరామకృష్ణులు ఇద్దరు కదా. అందుకని ద్వివచనంలో చెప్తున్నారు మమ గేహం ఉపాగతవు, మమ గేహం ఉపాగతవు. దీనికి ఎలా చెప్తారు పెద్దలైనటువంటి వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఆగతవు ఉపాగతవు గేహం ఉపాగతవు మమ గేహం ఉపాగతవు. ఇలా 4 రకాలుగా విభజిస్తారు, 4 భావనలు అన్నమాట. ఆగతవు వచ్చాడు ఎక్కడి నుంచి? పరమపదం నుండి పాలకడలకి వేయించేశాడు, అది ఆగతవు. తర్వాత ఉపాగతవు ఆ పాలకడల్లోనే ఉన్నాడా ఏమిటి? ఆ తర్వాత మధురా నగరానికి వేయించేశాడు కదా కన్నయ్యలాగా, అది ఉపాగతవు మనకి సమీపంలోకి వేయించేశాడు. ఆ తర్వాత గేహం ఉపాగతవు ఆ మధురా నగరంలో అదే ఈ లోకంలోకి వేయించేశాడు. ఆ తర్వాత మధురా నగరంలో ఉన్నటువంటి ఆ చిన్న వీధికి వెళ్ళాడు, గేహం ఉపాగతవు. ఆ తర్వాత మమ గేహం ఉపాగతవు ఆ చిన్న వీధిలోకి వచ్చినటువంటి వాడు ఎన్నెన్నో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా చిన్న గుడిసైనటువంటి నా ఇంటికి వచ్చాడే అని ఆనందపడిపోయాట ఎవరు? మాలాకారుడు. అలా ఆగతవు ఉపాగతవు మమ గేహముపాగతవు మమ గేహం ఉపాగతవు అని అలా మాలాకారరు మాలై పోలే ఒగందు శాత్తుం తిరుమాలై. ఆ మాలాకారుడు ఆనందంతో నీకు సమర్పించినటువంటి ఆ మాల లాంటిది ఇంకా ఏమిటి? ఎన్నుడయ వాగృత్యాన శబ్దత్తాలే తొడుక్కప్పట్ట మాలయ్యాయి రానిన్నదు. అలాంటి తిరుమాల ఏమిటో తెలుసా? ఆనాడు మాలాకారుడు దగ్గర ఉన్నటువంటి ఆ మాలలను ఎంత భోగ్యంగా స్వీకరించావు, అలా ఇప్పుడు నేను సమర్పించేటువంటిది కూడా ఒక మాల. అదేమిటో తెలుసా? నా యొక్క వాగృత్తితోటి వచ్చినటువంటి శబ్దాలతోటి గుర్తబడినటువంటి, అంటే నా యొక్క వాక్కులు అనేటువంటి వాక్కులు, ఆ వాక్కులు అనేటువంటి శబ్దాలు, ఆ శబ్దాలు అనేటువంటి పుష్పాలు, ఆ పుష్పాలతోటి గుర్తబడినటువంటి మాల. ఆ మాల ఏమిటో తెలుసా? నా యొక్క
మాలాకారుడు సమర్పించిన మాల వలె ఎంత భోగ్యంగా స్వీకరించావో అంత భోగ్యంగా నువ్వు స్వీకరించినటువంటి మాల నా వాక్కుల నుండి వచ్చినటువంటి పాసురాల మాల అని పూంపట్టాం ఎంగిరపడియే తిరువనంతాழ்వాన్ సమర్పిత్తదు ఎన్నలాంబడి సీరేదాన పరివర్తనం. పూంపట్టాం ఎంగిరపడియే, పూంపట్టం ఇది వస్త్రము అని చెప్పినట్టుగా తిరువనంతాழ்వాన్ సమర్పిత్తదు ఎన్నలాంబడి సీరేదాన, తిరువనంతాழ்వాన్ సమర్పిప్పదు అని ఉండకూడదట. ఇక్కడ తిరువనంతాழ்వాన్ సమర్పించలేదు. అదే నివాస శయ్యాసన పాదుకాం సుకోపదాన అన్నట్లుగా కూర్చోవాలంటే ఇరుందాం సింహాసనమాయ్, కూర్చోవాలంటే సింహాసనం అవుతాడు. అదిగో అలాగా ఆయనే ఆ సింహాసనం అవుతాడు తప్ప సింహాసనాన్ని ఏర్పాటు చేయడం కాదు కదా. అలా ఇక్కడ కూడా తిరువనంతాழ்వాన్ సమర్పిస్తదు ఎన్నలాంబడి అన్నాడు. తిరువనంతాழ்వాన్ సమర్పించినటువంటిది కాదండి ఆ తిరుపరివట్టం, తిరువనంతాழ்వానే పరివట్టంగా మారాడు అని చెప్పినట్లుగా శ్రీరియదాన పరివట్టము. ఇదిగో నా యొక్క వాగ్వృత్తి అనేటువంటిది మాలాకారుడు సమర్పించినటువంటి ఆ పుష్పమాల వలె చాలా భోగ్యంగా స్వీకరించవయ్యా. అంతేకాదు తిరువనంతాழ்వానే వస్త్రంగా మారి నీకు అలంకారంగా అవుతాడు కదా. నా వాగ్వృత్తినే తిరువనంతాழ்వాన్ అనే పరివట్టాన్ని ఎంత భోగ్యంగా స్వీకరిస్తావో అలా స్వీకరించవయ్యా అని పరివర్తనం. అంత వాగ్వృత్తియే, అదిగో ఆ వాగ్వృత్తే ఆ పరివర్తము, ఆ వాగ్వృత్తే మాలలు. తేజస్కరమాంబడి అని ఎప్పత్త ఆభరణము ఎన్నుడై అంజలి బంధమే. తేజస్కరమైనటువంటి మంచి ప్రకాశించేటువంటి అలంకరించబడినటువంటి ఆభరణాలు ఏమిటో తెలుసా? ఎన్నుడై అంజలి బంధమే, నేను చేసేటువంటి 2 చేతులు జోడించి చేసేటువంటి అంజలి ఏనయ్యా నీకు. వాసగం పట్టాడయ్యావదు ఒప్పనైకు పౌష్కల్యకరమాగై అంజలి అంటే వాసగం పట్టాడయ్యావదు, నా యొక్క వాక్కులే నీకు ఆ వస్త్రం అవటం అంటే ఒప్పనైకు. నీ అసలే అందగాడివి, నీ అలంకారాలకి ఈ వాక్ అనేటువంటి వస్త్రం ధరించడం వల్ల అది ఇంకా పౌష్కల్యకరమాగా ఇంకా పుష్కలంగా అయిపోయింది, ఇంకా నీ సౌందర్యం పెరిగిపోతుంది అని. అంజలి ఆభరణమాగయ్యావదు, 2 చేతులు జోడించి చేసేటువంటి అంజలి ఆభరణం అన్నారు కదా. ఎవరి తలయిలేవైత అంజలి అవన్ తిరుముడిயில் అభిషేకాది ఆభరణంగళోపాది అవనుకు ఔజ్వల్యావహమాగై. అంజలి ఆభరణాలు అన్నారు కదా. ఆళ్వాళ్ళు చేసినటువంటి అంజలి ఏమవుతుందట? ఎవరి తలయిలేవైత అంజలి, ఇదిగో వీరు ఇలా 2 చేతులు జోడించి నమస్కరిస్తే అది అవన్ తిరుముడిயில் అభిషేకాది ఆభరణంగళోపాది, అది ఆయన నెత్తిన పెట్టుకుంటాట ఆ అంజలిని. ఎలాగా? కిరీటాది ఆభరణాల వలె అవనుకు ఔజ్వల్యావహమాగై. ఎవరనుకుంటున్నారు? మా ఆళ్వాళ్ళు చేసినటువంటి అంజలి అని దాన్ని నెత్తిన పెట్టుకుంటాడు అంటే కిరీటం వలె దీన్ని కూడా ఈ అంజలిని మోస్తాడు. అంచేత ఆళ్వాళ్ళు చేసినటువంటి అంజలి కనుక అది ఔజ్వల్యావహం అంటే ప్రకాశించేటువంటిదిగా ఉంటుంది అంటున్నారు ఈ పాత్రంలో. 7 వ్యాఖ్యానం. పూసం శాందు ఎన్నెంజం ఇత్తిరుమేనియుடைய వైలక్షణ్యత్తయ్యం அவனுக்கு தம்பக்கல் உண்டான விருப்பத்தையும் அனுசந்தித்து பெண்ணாடி திரியவும் சொல்லுகிறாరు. ఇత్తిరుమే పూసం శాందు ఎన్నెంజం అన్నారు. కిందటి పాసనంలో కూడా అదే కదా ఆళ్వాళ్ళు చెప్పారు, పూసం శాందు ఎన్నెంజమే అన్నారు కదా. మళ్ళా ఎందుకండి ఆ విషయాన్ని చెప్తున్నారు అంటే ఈ తిరుమేనియుடைய వైలక్షణ్యత్తయ్యం, ఆ తిరుమేనికి ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని బట్టి అవనుకు తంపక్కలుండాన విరుప్పత్తయ్యం, ఆ అంత విలక్షణమైన తిరుమేని కలిగినటువంటి ఆ పెరుమాళకి తమ విషయంలో ఉన్నటువంటి ఆ కోరికని అభిలాషని అనుసంధిస్తూ భావించుకోగానే ఎలా పూసం శాందు ఎన్నెంజమే అని ఆళ్వారు అనగానే ఆ మనస్సుని అలా తన యొక్క తిరుమేనికి చందనంలాగా స్వీకరించాడు కదా ఆయన ఆనందంతో. అందుకని అవనుకు అలా స్వీకరించినటువంటి ఆ సర్వేశ్వరుడికి తంపక్కల్ ఉండాన విరుప్పత్తయ్యం అనుసంధిస్తూ తమ విషయంలో ఉన్నటువంటి ఆ ప్రీతి అతిశయాన్ని అనుసంధానం చేసుకొని
పిన్నాడి తిరియவும் చల్లుగిరార్. ఎంత బాగా స్వీకరించాడు నా మనస్సుని ఆయన చందనం వలె అని మళ్ళీ ఇంకొకసారి ఆ భావనే అనుసరించి రావటంతో పూసుం శాంతెన్నెంజమే అంటున్నారట ఆడవాళ్ళు. అలానే పునయ్యం కన్ని అంటే ఆయనకు ఆ తిరుమేనికి రాసేటువంటి చందనము ఆడవాళ్ళ యొక్క మనస్సు అని. పునయ్యం కన్ని వழக்கனான மாலை அன்னிக்கே శాత్తప్పடும் మాలై. వழக்கனான మాలై సెలవుకు యోగ్యమాన అలాంటి మాల కాదండి. శాత్తప్పడు మాలై అలంకరించబడేటువంటి మాల. ఎనదుడయ వాచకం చేయమాలయ్యే. ఎనదుడయ వాచకం చేయమాలయ్యే నా యొక్క వాక్కులతోటి చేసేటువంటి మాల. అవనుకు ఎన్ను சொல்ல வேண்டா ఎవరుడైమై ఆగిల్ అవనుక్కే ఆయిరుక్కుం. ఎనదుడయ వాచకం చేయమాలయ్యే అన్నారు కదా ఆడవాళ్ళు. ఎనదుడయ వాచకం చేయమాలయ్యే అవనుక్కు అని చెప్పాలి కదా ఆడవాళ్ళు. పెరుమాళ్ళే నా వాచకం మాల నీకోసమయ్యా ఉనక్కు అని చెప్పాలి కదా. కానీ చెప్పవసరం లేదట ఆ రీతిగా. ఎందుకని ఎవరుడైమై ఆగిల్ అవనుక్కే ఆయిరుక్కుం. ఆళ్ళవాళ్ళ దగ్గర ఏదైనా ఉన్నది అంటే అది ఆయనదే. ఎందుకని కిందిస్తున్నారు చూడండి. యానేని ఎన్నుడైమయ్యాయ్ నీయే ఎన్నిరుక్కుమవరాగయ్యాలే தம்மையிட்டு சொன்னாலும் எஸ்ஸையே தஸ்ய தர்தனம் என்கிறபடியே உடைமையாகில் அவனுக்கேயாயிருக்கும் என்னபடி. అదిగో యానేని ఎన్నుడైమయ్యం నీయే అన్నారు కదా. నేను నీ వాడనే, నా సంబంధించినవన్నీ ఆత్మీయాలన్నీ నీవే అని ఆళ్వాళ్ళు సమర్పించడం చేత తమ్మయిట్టు చొన్నాలు ఇదిగో వాచకమా ఎనదుడయ వాచకం మాలయ్యే వాచకం చేయి మాలయ్యే అని ఆళ్వాళ్ళు పాడినప్పటికీ కూడా అది ఎవరికి చెందుతుంది? ఎస్సైతే స్వచ్ఛతర్ధనం, ఇది ఎవరిదైతే వాళ్ళకే చెందుతుంది అని చెప్పినట్లుగా అదిగో ఆడవాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ ఆయనవే కనుక ఇది కూడా ఆయనకే చెందుతుందండి. ప్రత్యేకంగా అవనుక్కు అని చెప్పవలసిన అవసరం లేదు అని. சொல்லவே ఎవరుடைமையாகில் அவனுக்கு வாசகம் செய்மாலையே இவர் நெஞ்சில் காட்டிலும் வாக்கு பரிமளம் விஞ்சி இருக்கும் போலே காணும் பூக்கட்டீரே சாந்து மனம் கொடுப்பது. ఇవర్ నెంజిల్ కాటిలం వాచకం చేయమాలయే, ఈయన వాక్కులు అనేటువంటి మాల. అదిగో ఆ మాల ఎలా ఉన్నదట? ఇవర్ నెంజిల్ కాటిలం వాక్కు పరిమళం వింజి ఇరుక్కుం పోలే కాణం. అదిగో ఏమిటంటే ఆడవాళ్ళ యొక్క మనస్సు కంటే కూడా వాక్కే ఎక్కువ పరిమళాన్ని కలిగి ఉన్నట్లుగా కనబడుతోంది. ఎందుకని? పూక్కట్టీరే శాందు మణం కొడుప్పదు. అది ఎందుచేత? పుష్పాల యొక్క చందనానికి పరిమళం రావాలి అంటే ఒక్కొక్కసారి ఇంకొక సహజమైన చందనము ఉంటుంది. ఇదిగో ఏదైనా ఇంకొక పుష్పాల యొక్క పరిమళాలని దాని మీద సమర్పిస్తే వచ్చేటువంటి పరిమళాలు కలిగిన చందనము ఉంటుందన్నారు కనుక పూక్కట్టీరే శాందు మనం కొడుపదు. పుష్పాల యొక్క పరిమళాలతోటి కూడి కదా చందనం పరిమళిస్తూ ఉండేది. అందుకని ఈయన యొక్క వాక్కులు ఏమిటి? ఆయనకి పుష్పమాలలు. కాబట్టి ఈ పుష్పమాలల పరిమళం ఎక్కడికి వెళ్ళి చేరుతుందండి? అదిగో ఆ మనస్సుకి. కాబట్టి వాక్కు పరిమళం ఇవన్నెంజిల్ కాటిలు మనస్సు కంటే కూడా వాక్కు పరిమళం వింజి రుక్కుంబోలే కాణం. వాక్కు ఇంకా ఎక్కువ పరిమళాలని కలిగి ఉంటుంది అని. అదిగో ఎందుకు? ఇత్తాల్ వాక్ పరిమళమే మనస్సుక్కుం పరిమళం కొడుప్పదు ఎన్నాయిత్తు. ఈ వాక్కులకు ఉండేటువంటి పరిమళమే మనస్సుకు కూడా పరిమళాలని కలుగ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈ పుష్పాల యొక్క చేరికతోటి లేదా పుష్పాలలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం తీసి ఆ చందనం దగ్గర చేర్చడం వల్ల చందనానికి ఎక్కువ పరిమళాలు వస్తాయి కనుక మనస్సు కంటే కూడా వాక్కుకే ఎక్కువ పరిమళాలు ఉన్నాయి. అందుచేతనే మనస్సు అంటే ఏమిటి? మనస్సు అనే చందనం. వాక్ అంటే ఏమిటి? పుష్పాలు. ఈ పుష్పాల యొక్క చేరికతోటి ఆ మనస్సుకి ఇంకా పరిమళాలు వచ్చాయి. వాక్కు పరిమళమే మనస్సుకు పరిమళం కొడుప్పదు. ఈ వాక్కుల యొక్క పరిమళమే మనస్సుకు కూడా చేరుతుంది కనుక అందుకని వాక్కుల యొక్క పరిమళమే ఎక్కువగా ఉంటుంది అని
వాన్ పట్టాడయ్యం అగుదే. ఆ వాక్కులే పట్టాడయ్యం అగుదే, ఆ వస్త్రం కూడా అవుతుందండి. అంద ఉక్తితానే అవనకు పుంస్వావహమాన పరివర్తనం. ఆ ఉక్తి పుంస్తావహమాన పురుషోత్తమత్వానికి తగినటువంటి పరివర్తం వస్త్రము. వాసకం పట్టాడయ్యుంబా, పట్టాడు పట్టు ఆడయ్యం ఆడయ్యాంబడియంగానే ఎన్నా. ఎలా అవుతుందండి అంటే, ఎవరుడయప్ప నల్ల నూలాగయ్యాలే వాన్ పట్టాడై ఆ ఇత్తు కాణం. ఎవరుడయప్ప, వీరి యొక్క పాటలు అవేమిటి, నల్ను ఆగయ్యాలే. నూలంటే శాస్త్రము అని ఉంది, నూలంటే వస్త్రాలను నేర్చేటువంటి నూలు అని ఉన్నది కదా. అంచేత ఎవరుడయప్ప నల్ల నూలాగయ్యాలే వాన్ పట్టాడయ్యు పట్టాడై ఆ ఇత్తు. అదిగో వాన్ పట్టాడు విలక్షణమైనటువంటి వస్త్రమైంది అని. నల్ల నూలాగ వేణుం ఎన్నడియలే నోత్తు నోత్తు నూత్తవరిరే. నల్ల నూలాగ వేణుం ఎన్నో, ఇది మంచి శాస్త్రం కావాలనే వస్త్రం కావాలి. ఎన్ను అడియలే నోత్తు నూత్తవరిరే. ఆరంభంలోనే నోము నోచి పొందినటువంటి వారు కదా. అంటే తందువు నల్ల నూలాగయ్యాలే ఎన్న నోత్తు నూత్తవరిరే ఎన్నదు వన్ తమిళ నోక్క నోత్తేన్ ఎన్నత్తై పత్త. అందమైనటువంటి తమిళ భాషలో ఇదిగో ఇలా శాస్త్రం రాసేటట్లుగా నోర్క నోత్తేన్, నోచాను నోము నోచాను అని ఆడవాళ్ళు చెప్పినట్టుగా. నోర్క ఏంటేమిటి, సాధనానుష్ఠానం పండుగయ్యం, సాధనానుష్ఠానాలని చేసేటట్లుగా వంటమిది నోక్క నోత్తేన్ అని. అదే అందుకనే దాన్ని వస్త్రము అని కూడా ఆయన యొక్క కీర్తనలే, ఆ పాసురాలే వీరికి వస్త్రం కూడా. ఇంకా ఆభరణాలు ఉన్నాయి కదండి. ఆభరణాలు ఎలాగా పెరుమాళకి, ఇప్పుడు ఏమిటి, చందనం రాసుకున్నాడు, మంచి వస్త్రాన్ని ధరించాడు. ఆ తర్వాత ఇంకా ఆభరణాలు కూడా వస్తేనే కదా అలంకారానికి పూర్తి. దేశమాన అణికలను, తేజమాన అణికలను, తనకు తేజస్కరమైన ఆభరణం, తనకు తేజస్సును కలుగజేసేటువంటి ఆభరణం. ఎన్ కైకూపుచ్చే గయ్యే తేర పాండ్యన్ తంబిరానోపాధి అవనుక్కు తేజస్కరమాగా నిన్నదు ఎవరుడయ అంజలి. తేరపాండియనని ఒక ఆభరణం ఉంటుందట, అది నంబెరమాళకి అలంకరింప చేసేటువంటి ఆభరణమట. అలాంటి దానితో సమానంగా అవనుకు తేజస్కరమాగా నిన్న తిరు ఉన్నది ఎవరుడయ అంజలి. అలా ఆ శేరపాండ్యను అనేటువంటి ఆభరణాన్ని అలంకరిస్తే నంబెరుమాళకి ఎంత తేజస్సు ఎలా వస్తుందో, ఆ ఆభరణాన్ని ఆయన ఎలా ధరిస్తాడో, తేజస్సుడుగా ఉంటాడో, అలానే ఆళ్వాళ్ళ యొక్క కైకూపు అంటే చేతులు జోర్చటం అనేటువంటిది కూడా తేజస్కరమాగా నిన్నదు ఎవరుడయ అంజలి. అలా పెరుమాళకి తేజస్సును కలిగించేలాగా ఉన్నదట ఆళ్వాళ్ళ యొక్క అంజలి. ఇవత్తాలే నిరంపెత్తనాయ్ ఇరుక్కిర అవంతాన్ ఉరుకురేవాలనా ఇరుక్కపెత్తదు. ఏమండి, ఆళ్వాళ్ళు పాటలు పాడితేనేమో అది తిరుపరివట్టం అంటున్నారు, ఆళ్వాళ్ళ యొక్క మనస్సునే చందనము అంటూ ఉన్నారు, ఆళ్వాళ్ళ యొక్క పాటలనే ఏమన్నారు, తిరుపరివట్టము అన్నారు. ఆయనకి వాసక మాల పుష్పమాల అన్నారు. ఇంకపోతే ఆభరణాలంటే ఏమన్నారు, ఆయన యొక్క కైకూపు అంటున్నారు. ఈయనకేమీ లేవా ఏమిటి, ఏమీ లేనివాడా ఆయన? ఇవత్తాలే నిరంపెత్త ఆడవాళ్ళ యొక్క మనసు చందనం అంటుంటే, ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులే మాలలు అంటున్నారు, ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులే వస్త్రం అంటున్నారు. ఈయనేమి వాటన్నిటికీ కొరత ఏమిటి? ఈయనకి మాలలు సమర్పించేవాళ్ళు లేరా కాబట్టి మాలల కొరత, చందనం సమర్పించే చందనం లేక చందనానికి కొరత, లేదా తిరుపరివట్టాలకి వస్త్రాలకి కొరత ఈయనకి అంటే కాదండి. అవంతా ఉరుకురేవాళ్ళనా ఇరుక్కదు, లేదా అన్ని కొరతే కదండి. ఆ కొరత తీర్చాలంటే మనం ఆ చందనం సమర్పించాలి, వస్త్రాలు సమర్పించాలి, అంతేకాదు ఆభరణాలు అన్ని సమర్పిస్తేనే కదా ఆయనకి కొరత తీరుతుంది. అంటే ఏ కొరత లేనటువంటి వాడండి ఆయన. ఎవరు? ఈశన్, సర్వేశ్వరుడు ఆయన, అందరినీ నియమించేటువంటి వాడు. రక్షకన్యన్ను వేరేయాయ్
పేరేయాయ్ ఉడయమై నోపడ ఇట్టిరుక్కుమో ఎన్నిల్. ఆయన సర్వేశ్వరుడు, అంతేకాదు రక్షకన్ ఎన్ను పేరేయాయ్, రక్షకుడు అని పేరేనండి ఆయనకి. అంటే ఆయనకి ఏదైనా అవన్నీ కొరవున్నాయా అంటే ఏమీ కొరతలు లేవండి. ఈశుడు అందరినీ నియమించేటువంటి వాడు కనుక అలాంటి కొరతలేమి లేనటువంటి వాడు సర్వేశ్వరుడు. అయితే రక్షకన్ ఎన్నుం పేరే ఆయ్ ఉడయమై నోపడ ఇట్టిరుక్కుమో ఎన్నిల్. అని రక్షకుడు అని పేరే తప్ప ఆయనేం రక్షిస్తున్నాడండి? మనం అందరం ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళమే కదా, ఆయనతో సంబంధం కలిగినటువంటి వాళ్ళమే కదా. మనం ఆయన ఏమైనా రక్షిస్తున్నాడా? ఏమైనా ఆయన సంబంధికులన్నింటినీ కూడా పట్టిరుక్కుమో బాధలు పెడుతూ ఉంటాడా? వాళ్ళకి రక్షణ అవసరమైన సమయంలో రక్షించకుండా అంటే కాదండి. జ్ఞానం ముందు మిజిందా, ఈ భూమండలాన్ని ప్రళయకాలంలో ఆరగించినటువంటి వాడు, ఆ తర్వాత సృష్టి సమయంలో ఉమిజిందా బయల్పరిచినటువంటి జగత్తుకు సర్వప్రకార రక్షకన్. ఆయనేమి కొరతలు కలిగిన వాడు కాదండి, అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడే. అలా విడిచిపెట్టి బాధలు పెట్టేటువంటి వాడు కాదు. ఈ జగత్తు మొత్తానికి కూడా అన్ని రీతులుగా రక్షకుడు అని ఎవరంటున్నారు? మా స్వామి ఆయన. అందరక్షణత్తారే ఎన్న ఎഴുదికొండవన్, అలా రక్షించి నన్ను తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఏకమూర్తికు అద్వితీయమాన తిరుమేని ఎయ్యుడయ్యవనుకు, సాటి లేని ఇలాంటి తిరుమేని ఇంకొకళ్ళకి లేనే లేదు అనేటట్టుగా ద్వితీయం లేనటువంటి తిరుమేనిని కలిగినటువంటి ఆయనకి మూర్తికు, ఆ ఏకమూర్తికు ఆ దివ్యమంగళ విగ్రహానికి పూసుం శాందు ఎన్నెంజమే సమర్పించేటువంటి చందనం ఏమిటో తెలుసా? నా మనస్సే. సర్వగంధ ఎన్గిరా తిరుమేనికు ఇది చేరుమే. సర్వగంధ అని చెప్పబడే పరమాత్మ యొక్క తిరుమేనికి, అది పరిమళించేటువంటి తిరుమేని. అదిగో అలానే నా మనస్సు అనేటువంటి ఈ చందనం కూడా పరిమళ భరితమైనటువంటిదేనయ్యా. కాబట్టి సర్వగంధ అని చెప్పే తిరుమేనికి ఇది చేరుతుంది కనుక ఆయన మనస్సు, నా మనస్సు ఆయన శరీరానికి అలదేటువంటి చందనము అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలు. పూసుం శాందెన్నెంజమే పునయ్యుం కన్ని పునయ్యుం కన్ని எனது உடைய வாசகம் செய்மாலையே வான் பட்டாடையும் அகுதே தேசமான அணிகலனும் என் கைகூப்புச் செய்கையே ஈசன்யாலமுண்டு மிசிந்தா எந்த ஏகமூர்த்திக்கே. மூன்றாம் பாட்டு, மூடவ பாசுரம். இத்தலையை உனக்காக்கி அத்தாலே కృతకృత్యనాయ్ ఇరుక్కిరాయే ఎన్గిరార్. ఆడవాళ్ళ ఆనందంతో ఏమయ్యా ఇష్టలయ్యాయి ఈ దాసుడిని నీ స్వాధీనం చేసుకొని ఇంకా కృతకృత్యుడిగా ఉన్నావా? కృతకృత్యుడిని అయ్యాను అని సంతోషపడుతున్నావా నాయనా అని అడుగుతున్నారట ఈ పాత్రంలో ఆడవాళ్ళు. ఏకమూర్తి ఇరుమూర్తి మూండు మూర్తి పలమూర్తి ఆగి ఐందు భూతమాయ్ இரண்டு சுடராய் அருவாகி நாகமேறி நடுக்கடல் உட்டு உயர்ந்த நாராயணனே ஆகமுத்தும் அகத்து அடக்கி ஆவி அல்லன் மாயத்ததே ஏகமூர்த்தி இருமூர்த்தி மூன்று மூர்த்தி பலமூர்த்தியாகி ஐந்து பூதமாய் இரண்டு சுடராய் அருவாகி நாகமேறி நடுக்கடல் கடலுள் துயின்ற நாராயணனே உன் நாகமுத்தும் அகத்தடக்கி ఆవి అల్లన్ మాయత్తదే ఏకమూర్తి. అంటే సృష్టికి మునుపు తాను ఒకడును, ఇరుమూర్తి ప్రకృతి మహాన్ ఈ రెండింటిని శరీరములుగా కలవాడును, మూండు మూర్తి అంటే సత్వము రజస్సు తమస్సు అని ఈ మూడు గుణములను ప్రకారములుగా కలవాడును, ఫలమూర్తియాగి అనేకములకు ప్రకారములుగా కలవాడును, అనేకములను
తనకి ప్రకారాలుగా కలిగినటువంటి వాడును. ఐందు భూతమాయ్ పంచభూతములను ప్రకారములుగా కలవాడును. ఈ రెండు సుడరాయ్ సూర్యచంద్రులను శరీరముగా కలవాడును. అరువాఘి అరువాఘి అంటే సూక్ష్మ శరీరము కలవాడును. నాగం ఏరి ఆదిశేషుని మీద ఎక్కి నడుక్కడలు తుయంద మధ్య సముద్రమునందు నిద్రించినటువంటి నారాయణనే నారాయణ శబ్దవాచ్యుడా ఉన్ అగమ్ముత్తుం అగత్తు అడక్కి నీ యొక్క విగ్రహము అంతటను నా మనస్సునందు కబడీకరించి అనుభవించి నా ఆత్మ అడక్కి ఆవి అల్లల్ మాయత్తదే నా ఆత్మ దుఃఖమును అల్లల్ మాయత్తదే దుఃఖాన్ని పోగొట్టుకున్నదండి అంటున్నారు. అంటే కింద తిరువాయమజలో ఆడవాళ్ళకి ఉన్నటువంటి దుఃఖం మొత్తం పోయిందట. ఇప్పుడు ఆడవాళ్ళకి పాలనాయిలో ఉన్నటువంటి దుఃఖం మొత్తం. తాత్పర్యం సృష్టికి పూర్వకాలం ఒక్కడుగా, తర్వాత ప్రకృతి మహానని వీటిని శరీరము గలవాడుగా ఉన్న కలవాడును, సత్వరజస్తమస్తులని అనేది గుణాలని ప్రకారముగా కలిగినటువంటి వాడును, కరణాలని పంచభూతాలని ప్రకారాలుగా కలిగినటువంటి వాడు, చంద్రసూర్యులని సృష్టించినటువంటి వాడు. ఇలా సకల జగత్ సృష్టికర్త అయిన ఓ శ్రీయప్పతి, నా ఆత్మ నిన్ను మనస్సులో ఉంచుకొని సంపూర్ణంగా అనుభవించి పూర్వం కలిగినటువంటి దుఃఖాన్ని సవాసనగా పోగొట్టుకుందయ్యా. నా ఆత్మ నిన్ను తన మనస్సు అనేటువంటి ఇంట్లో ఉంచుకొని పూర్వం కలిగిన దుఃఖాన్ని మొత్తం పోగొట్టుకున్నది అంటున్నారు ఆళ్వారు ఈ పాసనంలో. ఆరాయిరప్పడు ఏకమూర్తి అప్రాకృత నిత్య సిద్ధ దివ్య రూప విశిష్టనాయ్ శ్రీ వైకుంఠ నిలయనాయ్ కొండు ప్రకృతి మహత్ త్రివిధ అహంకార మన ప్రకృతి కరణ పంచభూత చంద్ర సూర్యాది పదార్థంగళుక్కుం తదంతర్వర్తి చేతన జాతత్తుక్కుం స్రష్టావాయ్. అప్రాకృతమైనటువంటి నిత్యము ఉండేటువంటి నిత్య సిద్ధమైన దివ్య రూపముతో కూడుకున్నటువంటి వాడు, శ్రీ వైకుంఠాన్ని వాసస్థానంగా కలిగినటువంటి వాడు, ప్రకృతి మహత్తు అని త్రివిధ అహంకారాలతో కూడుకున్నటువంటి మనస్సు మొదలైన కరణాలని పంచభూతాలని చంద్ర సూర్యాది పదార్థాలకి వాళ్ళ లోపల వేంచేసి అంతర్వర్తిగా ఉండేటువంటి చేతన జాతాలన్నింటినీ సృష్టించినటువంటి వాడు, వాటి యొక్క స్థిత్యర్థమాగా అంతర్యామితయ అవస్థితనాయ్. అవన్నీ తను సృష్టించాడు, అవి నిలబడి ఉండాలి కదా, అందుకని అంతర్యామి వలె వాళ్ళ లోపల ఉండి వాటిని నిలబెడుతూ ఉన్నాడు. సృష్టమాన జగత్తినుடைய రక్షణార్థమాగా తిరుప్పార్కడలిలే కణ్వళరందరుడి నాగ పర్యంక ఛాయ్యా இருந்த నారాయణనే తన చేత సృష్టించబడినటువంటి జగత్తు యొక్క రక్షణ కోసమని పాలకడల్లో శయనించి నాగ పర్యంకము మీద శయనించినటువంటి నారాయణనే నీ యొక్క తిరుమే నీకు అపేక్షితమాన சர்வபோகங்களும் நான் உன் திறத்து பண்ணும் ஸ்மிருதி கீர்த்தனாதி விருத்திகளையாக கொண்டிருக்கிற உன்னுடைய மகாகுணத்தை அனுபவித்து என்னுடைய క్లేశముం తీరందేన్ ఎన్గిరారు. అదిగో నీ యొక్క తిరుమేనికి కావలసినటువంటి భోగ పదార్థాలన్నీ కూడా నేను నీ విషయంలో చేసేటట్లుగా నాన్ ఉన్ తిరత్తు పండు నేను నీ విషయంలో చేసేటువంటి స్మృతి అంటే మనస్సు, కీర్తన పాసురాలు, వృత్తిகள் కైంకర్యాలు ఇవన్నీ కూడా నువ్వు స్వీకరించావే. నేను చేసే సర్వభోగాలన్నీ కూడా నేను నీ విషయంలో చేసేటట్లుగా నువ్వు నా యొక్క మనస్సుని చందనం వలె స్వీకరించావు, నా పాసురాలని వస్త్రాల వలె మాలల వలె స్వీకరించావు, నా యొక్క కైకూపుని చేతులు జోడించడాన్ని ఆభరణాల వలె స్వీకరించావే.
అలాంటి నీ యొక్క మహాగుణத்தை, నీ గొప్ప గుణాన్ని అనుభవించి ఎన్నుడే క్లేశమం తీరందేన్ ఎన్గిరార్, నా యొక్క దుఃఖం అంతా తీరిపోయిందయ్యా పెరుమాళే అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయర్పడి అనంతరం సర్వ ఆత్మభావాదియాల్ వంద సంబంధத்தை உடைய உன் ஒடிவதை இப்படி அனுபவித்து என் ஆத்மாவானது கீழ் பிரகிருத దుఃఖం పెట్టదే ఎన్గిరార్. సర్వాత్మ భావము చేత వచ్చిన సంబంధం కలిగిన నీ యొక్క, అంటే నువ్వు అందరికీ ఆత్మవలి అంతర్యామిగా ఉండేటువంటి వాడివి కదా, అలా అంతర్యామిగా ఉండటం వల్ల కలిగినటువంటి సంబంధాన్ని కలిగినటువంటి నీ యొక్క శరీర సౌందర్యాన్ని ఇలా అనుభవించినటువంటి నా ఆత్మ కింద చెప్పినటువంటి ఆ కిందటి పాత్రంలో కలిగినటువంటి దుఃఖం మొత్తం కూడా పెట్టదే, అదంతా దుఃఖం అంతా తొలగిపోయిందయ్యా నాకు అంటున్నారు ఆళ్వాళ్ళు. సూక్ష్మ అచిత్ విశిష్టమాయ్ ఏకమేవా ఎంగిరపడినే ఏకమూర్తి అంటే చెబుతున్నాడు. సూక్ష్మ అచిత్ విశిష్టమాయ్ ఏకమేవా ఎంగిరపడియే కారణ రూపத்தை உடையனாய். ఏది ఏకం అనేటట్లుగా సూక్ష్మమైనటువంటి చిత్తు అచిత్తులతో కూడి ఉన్నటువంటి వాడై కారణ రూపంగా ఉన్నటువంటి తత్వం ఏకరూపం, అప్పుడు ఒక్కడే. అవ్యక్త కార్యమాన మహత్ అహంకారంగలై ఒడివాగబడయ్యనాయ్. ఇరుమూర్తి అన్నారు కదా, అది అవ్యక్త కార్యమైనటువంటి అవ్యక్తము యొక్క కార్యమైన మహత్తు అహంకారాలని శరీరముగా కలిగినటువంటి వాడే ఇరుమూర్తి అయ్యాడు ఆయన. సాత్విక రాజసచ్చైవ తామసచ్చ త్రిధామహాన్ ఎన్నుం. సాత్వికో రాజసచ్చైవ తామసచ్చ త్రిధామహాన్ అని చెప్పినట్లుగా వైకారికస్సైజసశ్చ భూతాదికచ్చైవ తామసః ఎన్నుం. మహత్ అహంకారంగళినుடைய தைவித்ய ஹேதுவான சப்தரஜஸ்தமோ ரூப குணத்ரய వైషమ్యంగలై ప్రకారமாக ఉడయ్యనాయ్. అహంకారాల యొక్క 3 రకాల కారణాలైనటువంటి త్రైవిద్య హేతువాన, అది 3 కారణాలుగా సత్వము రజస్సు తమో రూపంగా గుణత్రయ వైషమ్యంగలై ఇలాంటి 3 గుణాలని కూడా ప్రకారముగా కలిగినటువంటి వాడు. వైకారిక కార్యమాన ఏకాదశ ఇంద్రియంగలై ప్రకారமாக ఉడయ్యనాయ్. వైకారిక కార్యమైనటువంటి ఏకాదశ ఇంద్రియాల్ని తనకి ప్రకారంగా కలిగినటువంటి వాడు. భూతాదియాన తామస అహంకార కార్యంగలాన పంచభూతంగలై ప్రకారமாக ఉడయ్యనాయ్. పంచభూతాలు తామస అహంకారము కార్యంగల వీటి కార్యాలైనటువంటి పంచభూతాలని ప్రకారముగా కలిగినటువంటి వాడు. అండాంతర్వర్తియాన వెష్టి సృష్టికు ఉదాహరణమాన సూర్య చంద్రమసౌ ఎన్ను సొల్లపట్టు సుడరు ఇరండయ్యం ఒడివాగ ఉడయ్యనాయ్. అండాలకి అంతర్వర్తిగా ఉండి వ్యష్టి సృష్టికి ఉదాహరణ అయినటువంటి సూర్యచంద్రులని చెప్పబడేటువంటి ఇద్దరికి కూడా ఒడివాగ ఉడయ్యనాయ్, వాళ్ళకు శరీరం వలె ఉండేటువంటి వాడు. అవత్తుక్కు అంతరాత్మతయా అనుప్రవేశిత్తు సూక్ష్మభూతనాయ్. సృష్టమాన జంతుక్களினுடைய రక్షణార్థమాగా తిరువనంత ఆళ్వాన్ మేలేయేరి వాటికి కూడా అంతరాత్మతయా అనుప్రవేశం చేసి సూక్ష్మభూతుడుగా ఉండి తన చేత సృష్టించబడినటువంటి జంతువుల యొక్క రక్షణ కోసమని తిరువనంత ఆళ్వాన్ మీద ఎక్కి పాల్కడలి నడువే చెయ్యనించి ఈ అంతరాత్మత్వత్తాலும் సముద్ర శాయిత్వత్తాலும் సిద్ధమాన నారాయణ శబ్దత్తుక్కు వాచ్యనానవనే. ఇలా అందరికీ అంతరాత్మగా ఉండేటువంటి వాడు అనేటువంటి ఒక అర్థము, సముద్ర శాయిత్వత్తాలం ఈ రెండిటి చేత సిద్ధమైనటువంటి నారాయణ శబ్దానికి వాచ్యుడుగా ఉన్నటువంటి వాడా. కీ சொன்ன கிரியையாலே உன்னுடைய வடிவையும் என் சகல கரணங்களையும் உனக்கு சர்வாலங்காரமுமாக கொண்ட அழகையும் எல்லாம் என் நெஞ்சக்குள்ளே கவலீகரித்து அனுபவித்து.
ఇగో కింద చెప్పినటువంటి క్రియతోటి నీ యొక్క శరీర సౌందర్యాన్ని సకల కరణాలని కూడా సకల కరణంగా నా యొక్క అన్ని ఇంద్రియాలని నీకు సర్వాలంకారంగా సమర్పించినటువంటి ఆ సౌందర్యం అంతా కూడా ఎన్నెంజొక్కుళ్ళే కవళీకరిత్తు అనుభవిస్తూ నా మనసులో దాన్ని మొత్తం దొంగిలించి అనుభవించి ఎన్నాత్మ ఎన్నెంజొక్కుళ్ళే నా మనసులో ఉన్నటువంటి ఈ సౌందర్యాన్ని మొత్తం అది కబళీకరించుకొని నా ఆత్మ అనేటువంటిది కీజిల్ తిరువాయమజిల్ పట్ట దుఃఖத்தை పోక్క పెత్తదే కిందటి తిరువాయమజిలో పడినటువంటి దుఃఖాన్ని మొత్తం పోగొట్టుకున్నదండి. పలమూర్తి ఎన్ను మళగం పరవ్యూహ విభవ విగ్రహంగళై చొల్లి. ఫలమూర్తి అన్న దగ్గర అంతవరకు కూడా పరావ్యూహ విభవ వీటిని చెప్పి ఐందు భూతం ఈ రెండు చుడర్ ఎన్గిరవిడం లీలా విభూతి సంబంధத்தை చొల్లుగిరదు ఎన్బారుంబులర్. ఐదు భూతాలని చెప్పిన దగ్గర నుంచి ఈ రెండు చుడర్ సూర్య చంద్రుని చెప్పిన దగ్గర నుంచి లీలా విభూతి సంబంధాన్ని చెప్పినట్లయినది అనేవాళ్ళు ఉంటారు. அதில் సర్వ ప్రధానమాయ్ ప్రాప్యమాగయ్యాలే అద్వితీయమాన వాసుదేవ మూర్తియాయ్ அதுதான் காந்தோதித நிச்சோதித சாந்தோதித நிச்சோதித பேதத்தை உழைத்தாய் கொண்டு இருமூர்த்தியாய் நித்தியபுதித வேஷந்தான் சங்கர்ஷண பிரஜும்ன அனிருத்த பேதத்தாரே மூன்று மூர்த்தியாய் அவை தாம் கேசவாதி துவாதச மூர்த்தியாயும் దశావతార రూపమాయం బలమూర్తియాయ్ ఇరుక్కుం ఎన్నబడి మొత్తం ఆ సృష్టి పాల్కడల్లో ఎలా ఉంటాడు, ఆయన ఎన్ని మూర్తులుగా ఉంటాడు అనేది మొత్తం చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? సర్వ ప్రధానమైనటువంటిది పొందవలసినటువంటిది అయినా అద్వితీయమైనటువంటి వాసుదేవమూర్తిగా అవుతాడు. అది కూడా శాంత ఉదిత నిత్య ఉదిత అనేటువంటి భేదాలు కలిగినటువంటివై ఇరుమూర్తియాయ్ రెండు రూపాలుగా ఉండి నిత్యోదిత వేషం ఏమిటయ్యా అంటే సంకర్షణ ప్రద్యుమ్నాది అనిరుద్ధ భేదత్తాలే మూడు మూర్తియాయ్. ఆ నిత్య ఉదిత వేషం ఏమైంది? సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుడు అనేటువంటి మూడు మూర్తులుగా అయింది. అవైతాం ఆ మూడు మూర్తులే కేశవాది ద్వాదశ మూర్తి ఆయం. కేశవ మాధవ నారాయణ అనేటువంటి 12 నామాలు ఉన్నాయి కదా, అవే అవుతాయని. అంతేకాదు దశావతార రూపమాయం, దశావతార రూపంగా ఉంటాయని. ఫలమూర్తి ఆ ఇరుక్కుం ఎన్నపడి అదే ఫలమూర్తులుగా ఉంటుంది అని. ఏది? సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ భేదాలతోటి మూడు మూర్తులై ఆ మూడు మూర్తులే ఆ ద్వాదశ మూర్తులు దశావతారాలు ఇలాగ అనేక మూర్తులుగా అవుతున్నాయి ఎన్నపడి అన్న ప్రకారం. ఏకమూర్తి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఎంగిరపడియే సృష్టే పూర్వకాలத்திலே இதம் శబ్దవాచ్యమాய் கிடந்த ప్రపంచం అడయ్యా అజిందు ததவஸ்தமாய் சிக்தியவஸ்த பிரபை போலே இவை அடைய தன் பக்கலிலே கிடக்கத்தான் ஒருவனுமேயாய் நிற்கும் நிலையை சொல்லுகிறது. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. సృష్టికి పూర్వకాలంలో ఇదమనేటువంటి శబ్దంతో చెప్పబడినటువంటిది ఈ ప్రకృతి. దీన్ని అలా పడి ఉన్నటువంటి ఈ ప్రపంచం మొత్తము కూడా నశించిపోయి సదవస్థమాయ్ ఇదమని చెప్పబడేటువంటి ప్రకృతి అంతా నశించిపోయింది. సత్ అనేటువంటి అవస్థ కలిగి శక్తి అవస్థ ప్రభై పోలే ఇవై అడయ్యా. శక్తి అవస్థ ప్రభవలే ఇవన్నీ కూడా తన్పక్కలిదే కిడక్క తాన్ ఒరువనమేయాయ్. ఇదిగో ఈ ప్రకృతి అన్ని కూడా అన్ని ఆయనలో చేరిపోయి ఒకే రూపముగా ఉండేటువంటి స్థితి ఏకమూర్తి అని. శక్తి అవస్థ ప్రభై అంటే శక్తి అవస్థ ప్రభై అని. శక్తి అవస్థ ప్రభై అంటే పొడి మూడిన తణల్ అంటే నివురు గప్పిన నిప్పు. అంటే బయటికి నిప్పు కనబడదు కానీ నిప్పు ఉంటుంది. ఇలా కదిల్చామంటే నిప్పు వచ్చేస్తుంది కదా బయటికి. ఆ రీతిగా శక్తి అవస్థ ప్రభై అని వికాసావస్థ ప్రభై అని రెండు రకాలుగా ఉంటాయండి. అందులో శక్తి అవస్థ ప్రభై అంటేనేమో నీరు పోత అంగార అవస్థ. అదిగో బూడిద కప్పినటువంటి అగ్ని యొక్క అవస్థ. అంటే బయటికి ఏం కనబడదు కానీ ఉంటది, లోపల ఎక్కడికి పోతుంది నిప్పు. వికాస అవస్థ ప్రభయ్యావదు
జ్వాలావస్థ ప్రభయ్యై చొల్లు కదా, అవి ప్రకాశించేటువంటి స్థితి. అది అంటే వాడు ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు ఈ చిత్తుని అచిత్తుని అన్నింటినీ తనలో చేర్చుకొని తాను ఒక్కడే కనబడేటువంటిది. అదిగో ఏకమూర్తి. వాటిని మహత్తు అహంకారం అని ఆ రెండింటిని బయటికి తీసి చూపించేటువంటిది ద్విమూర్తి. అదే కదా ఇరుమూర్తి. అది అలా సృష్టికి పూర్వం తాను ఒక్కడుగానే ఉన్నటువంటి స్థితిని ఏకమూర్తి అంటారు. అలా సృష్టికి మున్బొత్తై అసాధారణ విగ్రహత్తై చొల్లు గిరదాగమా. సృష్టికి పూర్వము ఉన్నటువంటి తన యొక్క అసాధారణ దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తున్నారు అనుకోవచ్చును. ఆఘా సృష్టి ఉన్మకనాం ఇరుక్కుం ఇరుప్పై చొల్లుగిరదని చేత ఏం చెప్పారు? ఏకమూర్తి అంటే సృష్టి చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నటువంటి స్థితి చెప్పబడుతున్నది అని. ఇరుమూర్తి ప్రకృతి మహాన్గల్ இரண்டையும் கடாட்சித்துக் கொண்டு அவத்தை திருமேனியாக கொண்டிருக்கும் இருப்பை சொல்லுகிறது. అదిగో ప్రకృతి మహాన్ ఈ రెండింటిని కటాక్షించి వాటిని సృష్టించి వాటిని తన యొక్క తిరుమేనిగా స్వీకరించినటువంటి ఇరుప్పుని ఇరుమూర్తి అంటారట. అలా కార్యకారణంగా இரண்டையும் తనకు తిరుమేనియాగా ఉడయ్యనా ఇరుక్కుం ఇరుప్పై చొల్లుగలదు. అంటే కార్యకారణాలు రెండు కూడా తనకి తిరుమేనే. అంటే కార్యరూపంలో ఉన్న ఈ జగత్తు తనకి తిరుమేని, ఏదో కారణ రూపంలో ఉన్నప్పటికీ కూడా తనకి తిరుమేనిగా ఉన్నటువంటి విరుపు చెప్పబడుతున్నదని. ఇరండుక్కుం ఉండానా అన్నిమయ్యై పత్త చొల్లుగలదు. ఈ రెండిటికి భేదము లేకపోవటం చేత చెప్తున్నారని. అవ్యక్తత్తినుడయా వ్యక్త దశ ఇరే మహాన్ ఆగిరదు. మహాన్ మహాన్ అంటే ఏమిటి? అవ్యక్తము యొక్క వ్యక్త దశ, అది ప్రత్యక్షంగా కనబడేటువంటి స్థితే మహాన్ అనేటువంటిది. అది అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు? అవ్యక్తమావదు కింద ఇస్తున్నారు చూడండి. జీయరరుంబదంలో మొత్తం వాక్యం చదువుదాం. కార్యకారణంగా అహంకారాదిగళం ప్రకృతి కార్యమా ఇరుక్క ప్రకృతికి అనంతరం మహానై చొల్లువాన్ ఎన్నన్నా ఇరెండుకు అన్నిమయ్యప్పడి ఎన్నా అవ్యక్తత్తినుడయ అవ్యక్తమావదు ప్రకృతినుడయ అవస్థాభేదం. ప్రకృతి యొక్క ఇంకొక అవస్థ. ప్రకృతి 4 రకాలుగా ఉంటుందండి. అవిభక్త తమస్సెన్నుం విభక్త తమస్సెన్నుం అక్షరం ఎన్నుం అవ్యక్తం ఎన్నుం 4 విధమా ఇరుక్కుం. ఈ ప్రకృతి 4 రకాలుగా ఉంటుంది. అవిభక్త తమస్సు అని, విభక్త తమస్సు అని, అక్షరమని, అవ్యక్తమని ఇలా 4 రకాలుగా ఉంటుంది. అంద అవ్యక్తత్తినుడయ వ్యక్త దశై మహాన్. ఆ ప్రకృతిలో 4 దశలుంటే అవ్యక్తము వ్యక్తమని ఇలా చెప్పారు కదా. అందులో ఆ అవ్యక్తము యొక్క వ్యక్త దశ, అందులో ఉన్నటువంటి దాని యొక్క ప్రకాశించే రూపమే మహాన్. మహాన్ అంటున్నారు దాన్ని. మూండ్రు మూర్తి అంటే త్రివిధ అహంకార శరీరన ఇరుక్కుం ఇరుప్పై చొల్లుగిరదు. త్రివిధ అహంకారాలని తనకి శరీరంగా కలిగినటువంటి స్థితి చెప్పబడుతున్నది మూర్తి అంటే. సాత్వికమాయం, రాజసమాయం, తామసమాయం 3 వగైపట్టిరే అహంకారం తాన్ ఇరుప్పదు. ఈ అహంకారం 3 రకాలుగా ఉంటుందండి. అది సాత్విక అహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము అని. ఆ 3 వగైపట్టిరే. అలాంటి 3 అహంకారములని శరీరంగా కలిగినటువంటి స్థితి చెప్పబడుతున్నది మూర్తి అంటే. ఫలమూర్తి ఆగి 5 భూతమాయ్. అసలు ఈ సృష్టి అంటే ఏమిటట? సృష్టి అనేటువంటి దాన్ని ఒక వ్యవసాయము వలె పోలుస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ సృష్టి అంటే ఇదిగో మహాన్య భూతల నిహిత బీజస్థానీయం అవిభక్తం తమః. అదిగో ఇప్పుడు 4 రకాల తమస్సులు చెప్పారు కదా. అవిభక్త తమస్సు, విభక్త తమస్సు, ఆ తర్వాత అక్షరము, 4వది ఏమిటి? అవ్యక్తం. 4 చెప్పారు కదా. ఇక్కడే పైనే ఉన్నాయి కదా. అక్షరము,
విభక్త తమస్సు, అవిభక్త తమస్సు, ప్రకృతి. అక్షరము అవ్యక్తం కాదండి, చెప్తున్న ప్రకృతి అనేటువంటిది అవిభక్త తమస్సు అని, విభక్త తమస్సు అని, అక్షరమని, అవ్యక్తము అని 4 రకాలుగా ఉంటుందన్నారు కదా. ఆ 4 అంటే ఎలాంటివంట అంటే ఈ ప్రకృతి 4 రకాలుగా ఒక్క నిమిషం అండి. காரியகாரணங்கள் இரண்டையும் తనకు తిరుమేనియాగా ఉడయ్యనాయిరుక్కుం ఇరుప్పై చొల్లుగరదు. ఆ తర్వాత అవ్యక్తం యొక్క వ్యక్తమైన దశ మహాన్ అన్నారు. వీటన్నింటినీ తనకు శరీరంగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు కదా. అసలు అవిభక్త తమస్సు అంటే ఏమిటి, విభక్త తమస్సు అంటే ఏమిటి అంటే ప్రకృతి యొక్క అవస్థా భేదాలని చెప్పారు కదా. అవ్యక్త తమస్సు అంటే, అవ్యక్తం అంటే ప్రకృతినుடைய అవస్థాభేదం, ప్రకృతి యొక్క ఒక అవస్థాభేదమే అని. ఈ ప్రకృతి 4 రకాలుగా విభజించబడుతుంది అని చెప్తూ ఎలా అనట 4 భూతల నిహిత బీజస్థానీయం అవిభక్తం తమః. భూమిలో అంటే ఈ సృష్టి అనేటువంటిది ఒక వ్యవసాయము అని భావిస్తే ఈ అవిభక్తము అనేటువంటిది ఏమిటట, ఇదిగోండి ఉండండి ఒక్క నిమిషం. భూతల నిహిత బీజస్థానీయం అవిభక్తతమః అవిభక్తం తమః. భూమిలో పాతి పెట్టబడినటువంటి ఒక విత్తనం లాంటిది అవిభక్త తమస్సు. మృన్నిస్మృత బీజవత్ విభక్తం తమః. అదిగో మృన్నిస్మృత బీజవత్, భూమి మట్టిలో ఉంచబడినటువంటి మృన్నిస్మృత బీజవత్ విభక్తం తమః. మట్టిలో మనకి కనబడేలాగా ఉండేటువంటి ఈ బీజవత్ విభక్తం తమః. సలిలం స్రస్తార్థం సలిలం సంస్మృష్టార్థ శిథిలావయవ బీజం తుల్యం అక్షరం. అక్షరం అంటే ఏమిటి అంటే ఇది అప్పుడప్పుడే ఆ గింజ మొత్తం నశించిపోయి తన రూపాన్ని ఇలా విచ్చుకొని బయటికి కనపడుతూ ఉంటుంది. మొలక కొంచెం కొంచెం అంటే బీజము తన యొక్క రూపాన్ని కోల్పోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మహాన్ అన్నారండి. ఆ తర్వాత ఉన్నది ఏమిటి, అది అక్షరము. ఆ తర్వాత ఆ గింజలోంచి మొలక బయటికి రావటం అనేటువంటిది కార్యం అవ్యక్తం. అది అంకురస్థానీయ మహాన్ ఎన్నక్కడ వదిరే. అంకురస్థానీయం మహాన్. ఇక్కడ మనకి 4 చెప్పారండి. ప్రకృతి యొక్క 4 రూపాలే, ప్రకృతి యొక్క అవస్థా భేదాలు. అది అవిభక్త తమస్సు అని, విభక్త తమస్సు అని, అక్షరమని, అవ్యక్తమని 4 రకాలుగా ఉంటాయి. ఆ 4 రకాలుగా ఉంటే మొదటిదేమిటి అవిభక్త తమస్సు. అవిభక్త తమస్సు అంటే ఎలాగా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏంటి ఈ 4 అవస్థలు అన్నప్పుడు ఏమిటి అంటే భగవంతుడి యొక్క సృష్టి అనేటువంటిది ఒక పంట పండించేటువంటి స్థితి అనుకుందాం అనుకోండి. ఎలా మొదటిదేమిటి అవిభక్త తమస్సు అంటే భూమిలో పాతి పెట్టబడినటువంటి విత్తనం, అదే కదా భూతల నిహిత బీజస్థానీయం అవిభక్త తమః. అంతే. ఆ తర్వాతది మృన్స్మృత బీజవత్ విభక్తం తమః. రెండోది ఏమిటి మట్టి నుండి బయటికి వస్తున్నటువంటి విత్తనం లాంటిది ఈ ద్విభక్తం బీజవత్ విభక్తం తమః. విభక్త తమస్సు అంటే ఆ మట్టిలోంచి బయటికి కదులుతూ ఉన్నదా అన్నట్లుగా వచ్చేటువంటిది విభక్త తమస్సు. మూడవదేమో అక్షరము. అది ఎలానంటే ఈ నీళ్లు పోయి విత్తనం నాటి నీళ్లు పోస్తే ఆ నీళ్ళకి ఆ విత్తనం ముందు మొదటగా చెదిరిపోయి అందులోంచి కదా మొక్క బయటికి వస్తుంది. అది ఆ చెదిరిపోయినటువంటి దశ, అది అక్షరము. ఆ తర్వాత అందులోంచి విత్తనం మొలక బయటికి రావటం అనేటువంటిది మహాన్ అని. మహాన్ అంటే ఏమిటి అంటే ఈ మహాను కానీ ఏది ప్రకృతిని
ఈ రెండింటినీ కూడా పరమాత్మ తనకి శరీరంగా కలిగినటువంటి వాడని, ఆయన మూడు మూర్తి అంటే మూడు అహంకారాలని కూడా తనకి శరీరంగా కలిగినటువంటి వాడు అని, అది సాత్వికాహంకారమని, రాజసాహంకారమని, తామసాహంకారమని మూడు రకాలుగా ఉంటుందని, ఆ తర్వాత ఫలమూర్తి ఆగి ఐందు భూతమాయ్ కీచొన్నవయే ఆ కీచొన్న అడైవన్ ఇంగు చొల్లుగిరదు సాత్వికాహంకారకాయం ఏకాదశ ఇంద్రియంగల్. మనకి 10 ఇంద్రియాలు, 11వది మనస్సు. సాత్వికాహంకార కార్యం ఏమిటంటే వీటిని చేయటానికి. తామసాహంకార కార్యం పృథివ్యాది భూతంగల్. తామసాహంకారమే కార్యరూపంలో దాలిస్తే పృథివీ మొదలైనటువంటి భూతాలు, పంచభూతాలు. ఈ రెండుక్కుం ఉపకారకమాయ నిక్కుం రాజసాహంకారం. ఈ రెండిటికి సహకరిస్తూ ఉండేటువంటిది మూడవది రాజసాహంకారం. అందుచేత ఏకాదశ ఇంద్రియాలు సగుణమాన భూత పంచకంగళయ్యం చొల్లి, అది ఏకాదశ ఇంద్రియాలని వాటి యొక్క గుణాలైనటువంటి ఈ పంచభూతాలని చెప్పి వాటిని తిరుమేనిగా ఉన్నటువంటి వాడు ఆయనే అని చెప్తున్నారు. ఈ రెండు చూడరాయ్, ఇంకా ఈ రెండు చూడరాయ్, రెండు ప్రకాశ తేజస్వరూపాలు ఏమిటి? సూర్యచంద్రుడు. సూర్యచంద్రమ సౌధాత యథా పూర్వం అకల్పయత్యంగిరపడియే. సూర్యచంద్రులని దాత పూర్వమే సృష్టించాడని చెప్పినట్లు చంద్ర ఆదిత్యర్గల్, ఈ సూర్యచంద్రులని సృష్టించడం అంటే కార్యవర్గానికి మొత్తానికి ఉపలక్షణం అండి. అరువాగి అంటే ఇవత్తై ఉండాకి తత్ సృష్టా తదేవ అనుప్రావిశత్ తదనుప్రవిశ్య సంచతి సత్యత్యచ్చా భవత్యంగిరపడియే. ಇವತ್ತಿನೊಡೆಯ ವಸ್ತುತ್ವ నామభాక్త్వంగలుక్కాగా తాన్ అనుప్రవేశిత్తు నిత్యం నిలయ్యై చొల్లుగిరదు. ఇదిగో ముందు వాటన్నిటిని సృష్టిస్తాడు. వాటి ఇవత్తినుడే వస్తుత్వం, అవి వస్తుత్వం కలిగి ఉండాలి, వాటికి ఒక పేర్లు, అవన్నీ కూడా రావటం కోసమని, అవి నిలిచి ఉండటం కోసమని వాటి లోపల తాను అనుప్రవేశం చేసి ఉంటాడు. ఆ చిత్తై చొల్లిత్తాగిల్కి అరువెందు ఆత్మావై చొల్లిత్తానాలో వెన్నెల్. ఆ చిత్తుని ప్రకృతిని చెప్తే గనక కింద అరు అనేటువంటి పదానికి ఆత్మ అని చెప్పచ్చా అంటే, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్యాయన్ను జీవ అంతర్యామికు అనుప్రవేశమాగయ్యాలే అదుவும் చొల్లిత్తాయిత్తు. ఈయన వీటన్నింటి లోపల అనుప్రవేశం చేసి ఉంటాడు అని చెప్పినప్పుడే ఈ ఆత్మలో కూడా అనుప్రవేశం చేసి ఉంటాడు అని చెప్పడం అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్పారు? అరువాగి అనే దగ్గర ఇవత్తై ఉండాకి అని చెప్పాడు. ఏమిటి? వీటన్నింటినీ సృష్టించి అన్నారు. సృష్టించిన తర్వాత వాటన్నిటిలో అనుప్రవేశం చేసి ఉంటాడు అనేటువంటి స్థితి చెప్పడం వల్ల ఆత్మని కూడా చెప్పినట్లుగా ఆయనది. ఎందుకని? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య అన్నారు కాబట్టి జీవులందరికీ కూడా అంతర్యామిగా అనుప్రవేశం అనేటువంటిది ఉంటుంది కనుక అరువం చల్లిట్టాయితు. ఈ అరువు అనేటువంటి పదంతో వాటన్నిటిని సృష్టించేటువంటి వాడు, వాటన్నిటిలో అనుప్రవేశం చేసినప్పుడు జీవులతో సహా అన్నింటిలోనూ అనుప్రవేశం చేసి ఉండేటువంటి వాడు అని. అలాంటి ఆయన ఎక్కడుంటాడు? నాగమేరి సృష్టరాన బ్రహ్మాదిగడుక్కు సమాశ్రేనే నాగైక్కాగ తిరుప్పార్కడలిలే నడువే తిరువనంతాజ్వాన్ మేలే సాయందరుడినవన్. తమ చేత సృష్టించబడినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు ఆశ్రయించడం కోసమని పాల్కడల్లో మధ్యలో తిరువనంతాజ్వాను మీద శయనించినటువంటి వాడు. పైరై చేదు செய்தலையிலே குடி கிடக்குமா போலே సృష్టంగళాన పదార్థంగలినుடைய రక్షణార్థమాగ కణ్వలరందరుడినాన్ ఎన్న ఉమా. పంట వేసి ఆ పంటని రక్షించుకోవడానికి ఆ చేను గట్టునే చిన్న కుడికిడక్కుమా పోలే చిన్న గుడిసె వేసుకొని ఉన్నట్లుగా తాను చేత సృష్టించబడినటువంటి పదార్థాలన్నింటి యొక్క రక్షణ కోసమని ఆ పాల్కడల మధ్యలో శయనించి ఉన్నటువంటి వాడు ఎవరండి ఆయన? నారాయణనే. ఇప్పటి సర్వకాలము మురుపడిప్పడ అనుగ్రహశీలనాగైకు అడియాన ప్రాప్తి సొల్లుగిరదు. అదిగో ఆయనతో నారాయణనే అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? అన్ని కాలాలలో కూడా ఒకే రీతిగా అనుగ్రహమే స్వభావంగా కలిగి ఉండటానికి కారణం ఏమిటి? ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం
అంచేత ఆ సంబంధాన్ని తెలియచేసేటువంటిది నారాయణ పదం కనుక దాన్ని చెప్తున్నారు. ఉన్నాగా ఉన్నాగముత్తుం అగత్తడక్కి, ఆగం అంటే ఉడంబు, ఉన్ తిరుమేనిక్కు వేణుం వేండుం శాందు పూమాలై పరివట్టం ఆభరణంగల్ ఎవయెల్లాం అగత్తు అడక్కి. ఇదిగో నీ తిరుమేనికి కావలసినటువంటి చందనము, పుష్పమాల, వస్త్రము, ఆభరణాలు ఇవన్నీ కూడా ఎన్నుళ్ళే ఉండాం బడిపన్ని అగత్తు అడక్కి. ఈ శరీరాన్ని నువ్వు ఈ ఇంద్రియాలనిచ్చి ఎలాంటిదది నువ్వు నీ యొక్క తిరుమేనికి చందనం కావాలా? ఎక్కడికో వెళ్ళి బయట వెతకవలసిన అవసరం లేదు. నా మనస్సే నీకు చందనము. నీకు పుష్పమాల కావాలా? అదిగో నా యొక్క వాక్కే నీకు నా వాక్కులోంచి వచ్చే శబ్ద రాసే నీకు పూలమాల. నీకు పరివట్టము సమర్పించాలంటే అది కూడా ఎక్కడో వెతుక్కోగల. నా వాక్కులలోంచి వచ్చే శబ్దాల ఆ శాస్త్రమే నీకు పరివట్టము. అలానే ఆభరణాలు, ఇదిగో నేను 2 చేతులు జోడించి చేసేటువంటి నమస్కారమే నీకు ఆభరణాలు అని. ఇవన్నీ కూడా నేను నీకు పరివర్తన సమర్పించాలన్నా వెతుక్కోవలసిన అవసరం లేదు, చందనం సమర్పించాలన్నా వెతకవలసిన అవసరం లేదు, ఆభరణాలను సమర్పించాలన్నా పూలమాలను సమర్పించాలన్నా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏవో వెతుకోకలు. ఇవన్నీ నాలోనే ఉండేటట్లుగా చేశాం. అగత్తడికి ఇవన్నీ కూడా నాలోనే ఉండేటట్లుగా చేసి ఇది రే సృష్టికు ప్రయోజనం. అదే కదా సృష్టి చేసినందుకు ప్రయోజనం ఏమిటి? మన ఇంద్రియాలని ఆయనకి కైంకర్యంగా సమర్పించడం. మనస్సు అనే దాన్ని తీసుకువెళ్ళి ఆళ్వారు చెప్పారే, నెంజే నీకు చందనమయ్యా అని చెప్పలేదు. అలాగా అలా ఉన్ తిరువళ్ళ ఇదికే ఇప్పటి చేయదత్తాల్ నిర్దుక్కరానార్ నిర్దుక్కరానార్ ఎన్నిల్. ఇదిగో ఇప్పుడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పెరుమాళ్ళు ఎందుకు ఇచ్చాడు మనకి? తనకి సమర్పించడం కోసమే. ఒక్కొక్క ఇంద్రియ మనస్సునేమో చందనంగా, ఇలా కీర్తనలేమో వస్త్రాలుగా ఇలా సమర్పించారు కదా. ఇలా సమర్పించడం వల్ల కలిగే ఆనందం ఆళ్వాళ్ళక పెరుమాళ్ళక ఎవరికి కలుగుతుందండి ఆనందం? అబ్బా నువ్వు ఇంద్రియాలు ఇచ్చినందుకు ప్రయోజనం చేకూరిందయ్యా, నీకే సమర్పించగలిగాను ఇలా అని ఆళ్వాళ్ళకే కదా ఆనందం కలగాలి. కాదట. ఆనందం ఎవరికయ్యా అంటే సర్వేశ్వరుడికే. ఇదిగో నిర్దుక్కరానారు, ఉన్న దుఃఖం పోయిన వాళ్ళు. ఎవరికి దుఃఖం తొలగిపోయింది అంటే ఆవనాయిత్తు, ఆయనకి దుఃఖం తొలగిపోయింది. అదేమిటండి? ఆవి అల్లల్ మాయెత్తదే ఉన్ తిరువళ్ళத்தில் ఉండాన అల్లల్ ఒరుపడి నసిక్కప్పెత్తదే ఇత్తలయ్యే ఉరుపడి కరై మరం చేతుని కృతకృత్యనానాయే ఉన్ తిరువళ్ళத்தில் ఉండాన అల్లల్ ఒరుపడి నసిక్కప్పెత్తదే. నీ యొక్క తిరువుళ్ళల్లో ఉన్నటువంటి ఆ అల్లకల్లోలం అంతా కూడా, మనస్తాపం అంతా ఒరుపడిన సిక్కపెత్తదే, అదిగా నలిసించిపోయిందయ్యా. ఇత్తలయ్యై ఊరుపడి కరై మరం చేర్తు నీ కృతకృత్యనానాయే. ఇత్తలయ్యై, ఈ జీవుణ్ణి ఏదో ఒక రీతిగా ఒడ్డుకు చేర్చి నువ్వు కృతకృత్యుడు అయ్యావు కదా అని ఒక అర్థం అట. ఏమిటి? ఇంత సృష్టి చేసి ఇంద్రియాలను ఇస్తే నీకు ఉపయోగపడితే అది ఎవరి దుఃఖం తొలగుతుంది దానివల్ల అంటే నీ దుఃఖమే అన్నారు ఆళ్వారు. అంతేకాదు నీ తిరువళ్ళంలో ఉన్నటువంటి ఆ మనస్తాపం అంతా నశించిపోయేలాగా ఈ ఇంద్రియాలను నీకు ఆభరణాలు